హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తోంది. భవనంలో పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని చిరాగ్ అలీ లేన్లోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని కింది అంతస్తులో చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పివేశారు. అయితే ఫర్నిచర్కు అంటుకున్న మంటలతో చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. మంటలు చెలరేగిన ఆ భవనంలో పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. 2 పిల్లలు, తల్లితో పాటు మొత్తంగా 6 చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, హైడ్రా, విపత్తు నిర్వహణ బృందం సహాయ చర్యలు కొనసాగిస్తోంది. ఘటనా స్థలిలో జేసీబీ, భారీ క్రేన్లతో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అంబులెన్సులు సిద్ధంగా ఉంచిన అధికారులు పరిసర ప్రాంతాల వాసులను ఖాళీ చేయిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద తీవ్రతను పెంచే వస్తువులను స్థానికులు, పోలీసులు తొలగిస్తున్నారు. ఎవరు చూడలే ఏం జరిగిందో ఇప్పుడు ఎంతమంది ఉంది అంటున్నారు లోపల? తెలియదు. అది ఎట్లా చూడడానికి ఏడుంది అవకాశం చూడలేం మేము. మీ వాళ్ళు ఎవరు అన్నారు అక్కడ? ఈ పిల్లలే పనికోయినరు, అందరం పనికోయిన ఆ పిల్లలు లోపల ఉండరు. దానికి మొత్తుకుంటున్నాం. ఎప్పుడు జరిగింది మాకేం గుర్తు, మంటలు వచ్చినాయి చూసినాం. ఇవాళ అగ్ని ప్రమాదం అయింది ఇక్కడ ఆఫీస్లో. ఇప్పుడు కంట్రోల్లో ఉన్నది. లోపల 6 మనుషులు ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నారు, 2 మళ్ళా ఒక వర్కర్ ఉన్నారు, మళ్ళా ఒక వాచ్మెన్ వైఫ్, ఆయన చిన్న పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళు స్విచ్ ఆఫ్ ఉన్నది, అది చూస్తున్నాం. ఇది అంతా కంట్రోల్ అయింది. ఇది బి చూస్తున్నాం, ఇట్లా కంట్రోల్ కావాలి. అంతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ వాళ్ళు ఉన్నారు, వాటర్ వర్క్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు, చేస్తున్నారు అంతా.